హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ట్రై స్కూల్. ఈ వీడియోలో మనం నెక్స్ట్ నెక్స్ట్ టాపిక్లోకి అయితే వెళ్దాము. సో మనం ఒక ఇన్పుట్ ఎలా తీసుకోవాలో చూసాం కదా. ఇప్పుడు మనం మల్టిపుల్ ఇన్పుట్స్ తీసుకోవాలంటే ఎలాగో చూద్దాం. ఓకే, ఒక స్మాల్ లైన్ చెప్తాను నేను మీకు, దాన్ని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ కామా బి మనం నార్మల్గా టూ లైన్స్లో తీసుకోవాలంటే ఏం చేస్తాము? టూ ఇన్పుట్ రాస్తాం కదా. సో కానీ అలా కాకుండా ఆ, ఒకటే లైన్ లో రాస్తాను నేను. ఇక్కడ చూడండి, ఒకటే లైన్ లో ఐ హ్యావ్ రిటర్న్. ఇదంతా ఏంటంటే ఇది ఒక లిస్ట్ కదా, లిస్ట్ రైట్. ఇదంతా ఏంటి, ఒక లిస్ట్. సో నేను ఇక్కడ ఏమంటున్నానంటే ఇంట్ ఎక్స్, అంటున్నాను. ఎక్స్ అంటే ఏంటి, ఒక నంబర్, అది ఒక వేరియబుల్ ఆఫ్ దట్ లిస్ట్ అన్నమాట. ఫర్ ఎక్స్ ఇన్ ఇన్పుట్ ఎంటర్ టూ నంబర్స్. ఓకే, డాట్ స్ప్లిట్ అంటున్నాం. సో ఓకే, ఒకసారి ఇక్కడ మనం ఈ ఎక్స్ప్లెనేషన్ ఏమి సరే కూడా చూద్దాం. చూడండి, హియర్ వీఆర్ ఓన్లీ యూజింగ్ వన్ ఇన్పుట్ ఫంక్షన్. ఓకే, మనం ఒక ఇన్పుట్ ఫంక్షన్ మాత్రమే యూజ్ చేస్తున్నాము. సో వెన్ ఎవర్ యూ ప్రొవైడ్ ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఓన్లీ వన్ స్ట్రింగ్. అంటే మనం 10, 20 ఇచ్చామనుకోండి ఇలాగా, అదేమవుతుంది, ఒక్కటే స్ట్రింగ్ లాగా తీసుకుంటుంది కదా. సో దీన్ని ఇక్కడ ఇచ్చిన దాన్ని మనం ఏం చేయాలంటే స్ప్లిట్ చేయాలి. అంతేనా? స్పేస్ యూజ్ చేసుకొని స్పేస్ కి అటుపక్కది ఒక పార్ట్ గా, తర్వాత ఇంకో పార్ట్ గా స్ప్లిట్ చేస్తాం. సో దానికి మనం ఏం చేస్తాం, స్ప్లిట్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. అంటే అంటే స్ప్లిట్ ఫంక్షన్ అనేది మనం స్ట్రింగ్స్ లో వాడతాము. ఇట్స్ స్ట్రింగ్ ఫంక్షన్. మనం అక్కడ ఇస్తున్న ఇన్పుట్ అనేది స్ట్రింగ్ లో ఉంటుంది కాబట్టి, సో దట్ ఈస్ అ స్ట్రింగ్ ఫంక్షన్, రైట్? ఓకే, సో అదే చెప్తారు ఇక్కడ. వీఆర్ నాట్ పాసింగ్ ఎనీ ఆర్గ్యుమెంట్ టు స్ప్లిట్ ఫంక్షన్, దెన్ ఇట్ టేక్స్ డిఫాల్ట్ పారామీటర్ స్పేస్ యాజ్ సెపరేటర్. ఓకే, సెపరేటర్ లాగా తీసుకొని అది ఏం చేస్తుందంటే సింపుల్ గా స్ప్లిట్ చేస్తుంది నంబర్స్. ఓకేనా? మనం ఇలా ఇస్తాము, ఇలా ఇచ్చినప్పుడు ఇలా ఇస్తాం మనం ఇన్పుట్ లాగా, ఇలా ఇస్తాము. ఇలా ఇచ్చినప్పుడు అది 10, 10, 20 లాగా స్ప్లిట్ చేస్తారు. ఓకే, 10, 20 లాగా స్ప్లిట్ చేసి, స్ప్లిట్ చేసిన తర్వాత అవి ఆటోమేటిక్ గా ఇంటీజర్స్ అయిపోతాయి. కాబట్టి మనం మెన్షన్ అయితే సింపుల్ గా పర్ఫామ్ చేస్తాం అనమాట. చూడండి, స్ప్లిట్ ఫంక్షన్ కెన్ టేక్ a space as separator by default. We can pass an any arguments. So split function మళ్ళీ స్ట్రింగ్ మెథడ్స్ లో వస్తే అక్కడ డిస్కస్ చేద్దాము. ఓకే, నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకే, సో int of x for x in input enter two numbers dot split function యూస్ చేస్తాం. సో s ఈక్వల్ టు ఇన్పుట్ ఎంటర్ టూ నంబర్స్ అన్నాం కదా. ఇక్కడ ఏమవుతుంది, సో ఇది కామెంట్ చేసాం మనం, వీ హ్యావ్ నాట్ రైటెడ్. ఇది ఒక్కటి రన్ అవుతుంది కదా. ఇక్కడ ఏం చేస్తాం, మనం టూ నంబర్స్ ఇచ్చిన అదేమవుతుంది, 20, అది చూడండి ఇట్లా వస్తుంది, 10, 20 అని వస్తుంది. క్లాస్ ఏంటిది, డైరెక్ట్ అయిపోయింది, స్ట్రింగ్ లో వస్తుంది అనమాట. ఓకే, సో అదే అట్లా కాకుండా మనం టూ నంబర్స్ ఇచ్చి ఇట్లా కూడా స్ప్లిట్ చేయొచ్చు. చూడండి, ఈ టూ లైన్స్ మనం ప్రీవియస్ రాసిందే. తర్వాత ఇక్కడ మాత్రం ఈ ఎల్ ఈక్వల్ టు ఎస్ డాట్ స్ప్లిట్ అన్నాం కదా. ఇక్కడ ఏమవుతుంది, లిస్టులోకి మారుతుంది. చూడండి, దట్ ఈస్ చేంజింగ్ ఇన్ టు ఏ లిస్ట్. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ దట్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ కూడా అంతే, ఏముండదు, ఒకసారి చూడండి, ట్రై చేయండి. మీకు ఏం డౌట్ వస్తే కామన్ గానే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇక్కడ కూడా అంతే, సేమ్ సినారియో కొంత రిపీట్ అవుతూ వస్తుంది కదా. చూడండి, ఇక్కడ మాత్రం మనం చూడండి, మనం ఇక్కడ స్ప్లిట్ ఫంక్షన్ లోకి ఆర్గ్యుమెంట్స్ ఏం పాస్ చేయలేదు. సో వాట్ ఈస్ మెన్ బై ఆర్గ్యుమెంట్స్ అంటే యూ మే హ్యావ్ ద డౌట్, నేను మళ్ళీ చెప్తాను అది. సో ఆర్గ్యుమెంట్స్ అంటే ఏం లేదు, ఇదొక ఫంక్షన్ కదా, ఇదొక ఫంక్షన్, రైట్? సో ఈ ఫంక్షన్ లో మనం ఏదైనా రాస్తే ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఇక్కడ మనం ఆర్గ్యుమెంట్స్ ఏం రాయలేదు. కానీ ఇక్కడ చూడండి, మనం ఆర్గ్యుమెంట్స్ రాసాము. ఏం చేసాము, కామా రాసాము, అంతే కదా. సో ఇక్కడ మనం ఇన్పుట్ అనేది 10, 20 ఇచ్చాము, దాన్ని సెపరేట్ చేసాం. ఓకేనా, కామా బేస్ చేసుకొని సెపరేట్ చేసాం. అదే ఈ ఎగ్జాంపుల్ లో అయితే మనం ఏం చేసాం, సెపరేటర్ స్పేస్ యూస్ చేసి సెపరేట్ చేసాము. అది ఈ ఎగ్జాంపుల్ లో అయితే కామాని యూస్ చేసుకొని సెపరేట్ చేసాం అనమాట. ఓకే, సో ఇక్కడ కూడా చూడండి, కామాని యూస్ చేసి సెపరేట్ చేస్తాం మనం. కానీ ఇక్కడ ఏదో స్మాల్ ఎర్రర్ వచ్చినట్టుంది, ఒకసారి నేను చూద్దాం. ఇదిగో ఇలా ఇచ్చామనుకోండి,
ఇన్పుట్ ఇలా ఇచ్చాం మనం. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో 10, 20 ఇచ్చాం, బాగానే వర్క్ అయింది, 30 వచ్చింది. కానీ ఇక్కడ మనం 10 కామా ఇవ్వలేదు, 10, 20 అన్నాం, 10 స్పేస్ 20 అన్నాం. అక్కడ ఏమైంది? వీ హ్యావ్ గాట్ దేర్. ఎందుకు అక్కడ కామా లేదు కదా. ఎలా స్ప్లిట్ చేస్తాము? అండ్ తర్వాత ఎడిషనల్ వేస్తాము. ఓకే, అక్కడ అక్కడ స్ప్లిట్ అవ్వదు 10, 20 అంతే ఉంటారు. కానీ ఇక్కడ A+B అంటున్నాం మనం. A+B అంటే అక్కడ మనకి ఎర్ర అయితే వచ్చింది అనమాట. ఓకేనా? సో దట్స్ ఆల్ అబౌట్ దట్ ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్ కూడా ఒకసారి చూడండి మీరు. సో ఫ్లోట్ ఆఫ్ అని రాసాం అంటే ఒక్కొక్క ఎలిమెంట్ ఇక్కడికి వస్తా ఉంటే దాన్ని ఒక్కొక్కటి మనం ఫ్లోట్ లోకి మారుస్తున్నాం అనమాట. అంతకుమించి ఏం లేదు అక్కడ. ఓకే, సో ప్లీజ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్, కామెంట్ మీ అవుట్. నేను మీకు ఒక అవసరమైన నెంబర్తో చార్ట్ చేయడానికి కూడా ఇస్ రెడీ అండ్ టు క్లారిఫై యువర్ డౌట్స్. ఇఫ్ యూ వాంట్ ద మెటీరియల్ ఆల్సో యూ కెన్ కామెంట్ మీ అవుట్. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ ట్రైయింగ్, డోంట్ ఫర్గెట్ దిస్ ఇస్ ట్రై స్కూల్, మన స్కూల్ మన భాషలో. థ్యాంక్ యూ.